లవ్ ఓడిపోయినా చివరికి లైఫ్ గెలిచింది. ఫుల్ ఎమోషనల్ స్టోరీ. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇద్దరు యువ హృదయాలు మొదటి స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారింది. ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటూ నిద్ర మరిచి కలల ప్రపంచంలోకి విహరిస్తూ ఉంటారు. వాళ్ళకు ప్రపంచమే వీళ్ళిద్దరే అనిపించేటట్టుగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇడిపోవలసిన పరిస్థితి, కానీ జీవితం ఎప్పుడూ మనసు మాట వినదు. ఆ అమ్మాయి నాన్న వేరే సంబంధం పెళ్లి పిక్ చేశారు. చివరిసారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఇదే మన చివరి కాలై ఉండవచ్చు అని కన్నీటితో చెప్పుకున్నారు. ప్రేమ ఉంది కానీ కలవలేని పరిస్థితి. నువ్వు నేను ఇదే మన లాస్ట్ కలయిక అని విడిపోతారు. పడిపోతున్న జీవితం వేదన అతని మద్యం వైపు నడిపించింది. రోజు తాగుతూ బాధను మర్చిపోవాలని ప్రయత్నిస్తూ మెల్లగా బానిసైపోయాడు. తన కలలు, తన భవిష్యత్తు అన్నీ కరిగిపోయాయి. ఏమి చేయాలో తెలీదు. మందుకు బానిసైపోయాను. ఎటు చూసినా ఆ అమ్మాయే కలల్లోకి వస్తుంది. ఎలా మర్చిపోవాలనో తెలీదు. నేను ఐఏఎస్కు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి చివరికి ప్రేమలో ఓడిపోయాను అని చెప్పి చివరికి వాళ్ళ తల్లిదండ్రులు మందు తాగద్దు బిడ్డ అని అడుగుతారు. కానీ అతను వినడు. అయినా వాళ్ళు వదలలేదు. నెమ్మదిగా ప్రేమగా అతని పక్కన కూర్చోబెట్టి, నీ లైఫ్ ఒక అమ్మాయితో మొదలై ముగియదు. ప్రేమ అనేది లైఫ్లో ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. నువ్వు పడిపోయావు కానీ ఇంకా లేచే శక్తి నీలో ఉంది. నీలో ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది అని ప్రేమగా చెప్పడం వల్ల మెల్లగా మద్యం వదిలాడు. ప్రేమగా అమ్మానాన్నలతో ఉన్నాడు. మళ్ళీ పుస్తకం ప్రారంభిస్తాను నాన్న, మీరు భయపడకండి అని చెప్పి ఫ్రెండ్స్తో అందరితో ఫోన్ చేసి మాట్లాడతాడు. మీ కలలు ఎప్పుడు నిజమవుతాయి, మీరు భయపడకండి నాన్న, నేను మళ్ళీ కష్టపడి ఈ పుస్తకం మళ్ళీ తెరిచాను అని, ఈ కలెక్టర్ ఎగ్జామ్కు ఖచ్చితంగా నేను పాస్ అవుతాను అని తల్లిదండ్రులకు గర్వంగా చెప్తాడు. ఒకప్పుడు ఖర్చిన కన్నీళ్ళు ఇప్పుడు ఆనందంతో మెరిచిపోయాయి. ఎందుకో తెలుసా? కలెక్టర్ ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యి అతను చాలా ఆనందపడిపోయాడు. కలెక్టర్గా కారులో సెక్యూరిటీ గార్డుతో వెళుతూ డోర్ ఓపెన్ చేసి సార్ అనే స్థాయికి అతను చేరాడు. ఒకప్పుడు బాధలో మునిగిపోయిన యువకుడు ఇప్పుడు గర్వంగా నిలిచాడు. కొత్త జీవితం అతనికి. మంచి అమ్మాయితో పెళ్లి చేసుకొని, అలాగే పిల్లలతో తల్లిదండ్రులతో హ్యాపీగా జీవితం సాగించాడు. అతను అర్థం చేసుకున్న నిజం ఏంటంటే, లవ్ ఓడిపోవచ్చు కానీ లైఫ్ ఎప్పుడు గెలిచే అవకాశం ఇస్తుంది. ఇది మీ అందరి కోసం నా చివరి మెసేజ్. ఒక ప్రేమ కోసం నీ జీవితాన్ని వదులుకోకు. నీ కలల కోసం నిలబడితే ఏదో ఒకరోజు నీ కథే మరొకరికి ప్రేరణగా నిలబడుతుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్.